శ్లోకం కేవలం శారీరక సౌందర్యాన్ని మాత్రమే వర్ణించడం లేదు, అమ్మవారి కరుణా గుణాన్ని తెలియజేస్తుంది. అభయం తోరణం వంటి కనుబొమ్మలు భక్తుడికి రక్షణను, శుభాన్ని సూచిస్తాయి. నిరంతర కృప నదిలోని చేపలు ఎలాగైతే ఎడతెరపి లేకుండా కదులుతాయో, అమ్మవారి చూపులు కూడా భక్తులపై నిరంతరం కురిపిస్తూనే ఉంటాయి. ధ్యాన స్థితి. ఒక సాధకుడు ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు అమ్మవారి ముఖాన్ని ఒక కాంతిమయమైన నదిలా, ఆమె కళ్ళను ఆ నదిలో ఆడుకునే చేపల్లా ఊహించుకోవడం వల్ల ఏకాగ్రత లభిస్తుంది.